ఇందాక నుంచి మా పిల్లలు పాపం వెయిట్ చేసేస్తున్నారు, అమ్మ కర్రీ అయిందా అని. ఇంకా బయట వర్షం పడుతుంది, ఇంట్లో గోంగూర పచ్చి రొయ్యలు తింటూ ఎంజాయ్ చేస్తాము. ఇవి చూస్తుంటే అయితే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. తినలేండి, కొన్ని ఉన్నాయి కదా, మళ్ళీ కర్రీకి సరిపోదు. హాయ్, ఈరోజు మా తోటలో గోంగూరతో గోంగూర రొయ్యలు చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫ్రెష్ గోంగూర, ఇప్పుడే హార్వెస్ట్ చేసి తీసుకెళ్ళి దీన్ని కూర వండిస్తాను. మంచి వర్షం పడుతుంది, వెదర్, గోంగూర రొయ్యలు తినాలనిపించింది. మిర్చి కూడా నేను ఫ్రెష్గా మా గార్డెన్లో కోసుకుని వెళ్ళి ఇవి ఫ్రెష్గా కూరలో వేస్తాను, సూపర్గా టేస్ట్ ఉంటాయి. ఇంకా అక్కడ ఉన్నాయి, వేరే మొక్కకు ఉన్నాయి కొన్ని. ఇక్కడ ఇలా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు పైకి వచ్చి కోసుకుని వెళ్ళిపోతాం. ఇంకా అక్కడ కరివేపాకు కూడా ఉంది, వస్తున్నాయి. ఇదన్నమాట అడ్వాంటేజ్, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకుని కర్రీలో వేసేసుకోవచ్చు. పచ్చిమిరకాయలు, కరివేపాకు అన్నీ మా తోటలో. ఇవ్వండి ఇక్కడ పచ్చిమిరకాయలు ఎంత బాగున్నాయి చూడండి. మా తోటలో గోంగూరతో గోంగూర రొయ్యలు చేసి చూపిస్తాను. రండి. పట్టుకో పట్టుకో, కాదు పట్టుకో, పట్టుకో పట్టుకో. ఏంటి బాబు, ఏంటి? రొయ్యలు, ఫ్రెష్ రొయ్యలు ఇప్పుడే వచ్చాయంట అక్కడ షాప్లో. ఇదిగోండి మా తోటలో గోంగూర, నేను నా చేతిలో పండించుకున్న గోంగూర, టైగర్ రొయ్యలు. నేనే చేస్తాను ఎప్పుడు తెచ్చుకున్నా కూడా. నాకు యాక్చువల్గా ఇలా వలవాలి, ఇలా చేయాలంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అమ్మమ్మ వాళ్ళతో పాటు కూర్చుని ఒలుస్తూ ఉండేదాన్ని. ఇవి పెద్ద రొయ్యలు కాబట్టి ఈజీ అనమాట, మనకి ఈజీగా ఒలిచేసుకోవచ్చు. గోంగూర పచ్చి రొయ్యలు సూపర్ టేస్ట్ ఉంటుంది. వర్షం పడుతుంది బయట, వేడిగా తింటే అన్నంలో సూపర్ టేస్ట్. ఇప్పుడు ఎంత టేస్టీగా వండుకోవాలో చూపిస్తాను నేను మీకు. చాలా బాగుంటుంది అన్నమాట. వాళ్ళు బయట ఒలిచేటప్పుడు సగం మొత్తం తీసేస్తారు, మనమైతే ఇంట్లో నీట్గా ఒలుచుకోవచ్చు అన్నమాట. ఈ గోంగూర రొయ్యలు రెండు ఒలిచేసి వంట స్టార్ట్ చేస్తాను. ఓకే, దీనికి ఇక్కడ పెద్ద రొయ్యలు కదా, వీటికి వేస్ట్ పేగు కూడా ఎక్కువ ఉంటుంది పెద్దగా. దీనికి లేదు. ఇక్కడ ఫింగర్తో గట్టిగా ఇలా పట్టుకుని లాగితే ఒకటి వచ్చేస్తుంది. దీనికి ఎక్కువ వేస్ట్ లేదు. ఇవ్వండి ఇవన్నీ తీసినవి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇదిగోండి, ఇలా తీస్తే వేస్ట్ పేగ్ అంత వచ్చేస్తుంది అన్నమాట, వేస్ట్ మెటీరియల్. అది తీసేసుకుంటే మనకి రొయ్యలు కసకస అనకుండా ఉంటాయి అన్నమాట. ఇట్లా పట్టుకుని లాగితే వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ బ్లాక్గా కనిపిస్తుందా, అదే ఇలా పట్టుకుని లాగితే నీట్గా వచ్చేస్తుంది మొత్తం. ఫస్ట్ పై నుంచి కింద వరకు నీట్గా వచ్చేస్తుంది. ఫస్ట్ గోంగూర రొయ్యలు రెండు ఉడకబెట్టేసుకున్నాం. అంటే ఉడకబెట్టుకోవడం అంటే ఆయిల్ వేసి అలా ఒట్టిగా ఉడకబెట్టుకోవడం అన్నమాట. ఇందులో కొంచెం, ఇందులో కొంచెం. నాన్ స్టిక్సే కాబట్టి ఎక్కువ ఆయిల్ పట్టదు. ఇందులో రొయ్యలు వేసేసుకున్నాను, నీట్గా కడిగి పెట్టేసుకున్నాను. ఇవేమి మ్యారినేట్ చేసి పెట్టుకుని అవసరం లేదు, డైరెక్ట్ వేసేసుకోవడమే. ఓకే, మూత పెట్టేస్తే ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఏమో గోంగూర వేద్దాం.
ఎంత బాగుంది చూడండి గోంగూర, ఎంత ఫ్రెష్గా సూపర్గా ఉంటుంది టేస్ట్. ఓకే, ఇంకా వీటిని కూడా ఏం కలపనవసరం లేదు. మూత పెట్టేసుకుని ఇట్లా ఆయిల్ మీద ఆవిరి మీద ఉడికించుకుంటా ఉంటాం కదా, ఆగిరని అట్లా చేసుకోవాలి. ఇంక ఇందులో మనం వాటర్ ఏం పోయినవసరం లేదు. రెండిట్లో వాటర్ పోయకుండా చక్కగా ఉడకబట్టేసుకుందాం. ఇది కొంచెం ఉడికాక మనం ఇందులో పసుపు వేసుకుందాం. పసుపు ఉప్పు రెండు వేసుకుంటే మనకి కొంచెం నీసు వాసన రాకుండా ఉంటుంది. కొంచెం పసుపు ఉప్పు ఉప్పు చూసుకుని వేసుకోండి, చాలా తక్కువ వేసుకోవాలి ఉప్పు, మళ్ళీ కర్రీలో ఎక్కువైపోతుంది మనకి. యాక్చువల్గా గోంగూర కూర కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది. ఒట్టి రొయ్యల కూర వండుకున్నప్పుడు మాత్రం ఉప్పు చూసుకుని వేసుకోండి. ఇందులో వాటర్ మొత్తం ఎగిరిపోయి కొంచెం ఫ్రై లాగా అవ్వాలి, అప్పుడు రొయ్యలు చాలా బాగుంటాయి టేస్ట్గా. ఇవి రెండు అయిపోయాక కర్రీ ప్రాసెస్ చూద్దాం. ఈ రొయ్యలో నీళ్ళు చూడండి ఎలా వచ్చినాయో, ఒక్క చుక్క వాటర్ పోయకుండా ఎన్ని వాటర్ వచ్చాయో. ఇంకా గోంగూర చూడండి అప్పుడు ఎట్లా ఉడికిపోయిందో, టప్మని వేసి 2 minutes కూడా అవ్వలేదు. ఆ గోంగూర ఉడికిపోయింది. ఇంకా గోంగూర కట్టేసుకోవడమే. ఇంకా ప్రాన్స్ మనకి ఇలా కొంచెం వాటర్ వచ్చాయి కదా, ఇంకా వాటర్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసేసి మొత్తం ఈ వాటర్ అంతా పోయే వరకు ఎగరగొట్టేసుకుంటే చక్కగా ఫ్రై అయ్యే వరకు మనం ఇందులోనే ఇప్పుడు చేసుకోవాలి. వాటర్ అంతా పోయి మళ్ళీ వాటర్ ఏమి పడైన అవసరం లేదు, ఇందులోనే ఉడకాలి. వాటికి ముక్కకి ఉప్పు పసుపు పట్టే వరకు చక్కగా ఇందులోనే ఉడికిచ్చేసుకుంటే మనకి ముక్క బాగా టేస్ట్గా వస్తుంది అన్నమాట. ఓకే, ఇదంతా ఫ్రై అయిపోయే వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ అప్పుడప్పుడు చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఇక చూడండి మొత్తం ఎగిరిపోయాయి, మొత్తం చక్కగా భలే ఉంటాయి. ఇప్పుడు ఇవి యాస్టీజ్గా ఇవి ఇలా తినేయచ్చు. చక్కగా ఎగిరిపోయాయి, కరెక్ట్ టైం ఇది. ఇంకా డీప్ ఫ్రై అవసరం లేదు, ఉడకలేదు అనుకోవడానికి కూడా లేదు, చక్కగా ఉడికిపోయి ఫ్రై అయిపోయాయి. ఇవి సపరేట్గా తీసేసి ఇందులోనే మళ్ళీ కర్రీ స్టార్ట్ చేసేస్తాను. ఆయిల్ వేసి మళ్ళీ మెయిన్ కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది, నాన్ వెజ్ కదా. ఆల్రెడీ మనం గోంగూర ఉడకబెట్టేటప్పుడు అవన్నీ వేసాము. ఇదిగోండి ఫస్ట్ పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుందాం, ఎందుకంటే కారం ఉప్పు సరిపడా వేసుకుంటే ఆనియన్స్ ఎన్ని వేసుకున్నా పర్లేదు. ఓకే, ఆనియన్స్ కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ ఆనియన్స్ వేగేటప్పుడే నేనైతే పసుపు వేసేస్తాను. పసుపు కొంచెం ఉప్పు వేసేస్తాను, తొందరగా వేగిపోతాయి కదా. పసుపు ఉప్పు ఆనియన్స్ వేగేటప్పుడు పసుపు ఉప్పు వేసుకుంటే కొంచెం తొందరగా వేగిపోతాయి. ఈ టిప్ మీరు కూడా ఫాలో అవ్వండి. మనకి గోంగూరలో పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే రెండు ఈక్వల్ అయిపోతాయి అనమాట. ఇవి బాగా వేగిపోయాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఇవి చూస్తుంటే అయితే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. తినలేండి, కొన్ని ఉన్నాయి కదా, మళ్ళీ కర్రీకి సరిపోదు. ఆనియన్స్ చక్కగా వేగిపోయినాయి, ఇవ్వండి చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఒక 2 tablespoons కలిపేసుకుని నీట్గా కొంచెం అలాగా ఆయిల్లో ఫ్రై అయ్యాక మనకి ఇప్పుడు మెయిన్గా కావాల్సింది కారం ఒక 3 tablespoons వేస్తున్నాను, ఎందుకంటే మనకి గోంగూర పులుపు కదా. సో ఇప్పుడు కూర మొత్తానికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను.
ఇందాక నేను రొయ్యలు ఉడకబెట్టేటప్పుడు వేసాను అండ్ ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు వేసాను. ప్రస్తుతానికి 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మళ్ళీ లాస్ట్లో ఒకసారి టేస్ట్ చూసుకుని సరిపోలేదు అనుకుంటే మళ్ళీ వేసేసుకుందాం. అండ్ ఇప్పుడు ఇవి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయాక నేనే గరం మసాలా చేశాను ఫ్రెష్గా. ఇప్పుడే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఇవ్వండి సూపర్ స్మెల్. ఇదొక 3 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇవన్నీ కొంచెం ఆయిల్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉడకబెట్టుకున్న అంటే ఆవిరి మీద అంటే ఆవిరిలాగా అట్లా ఫ్రై లాగా లైట్గా ఫ్రై చేసుకున్న రొయ్యలు వేసేస్తున్నాను. ఇప్పుడు నీట్గా స్లోగా కలుపుకోండి. స్లోగా కలుపుకుంటే రొయ్యల్ని చక్కగా ఇరిగిపోకుండా ఉంటాయి. ఈ ఫ్లేవర్, ఈ కారం ఉప్పు ఈ మసాలా ఫ్లేవర్ ఈ రొయ్యలకి పట్టేటట్టు కొంచెం సేపు అలాగా ఈ కారం ఉప్పు ఈ మసాలా ఫ్లేవర్ అంతా ఈ రొయ్యలకి పట్టే వరకు కొంచెంసేపు ఒక 5 మినిట్స్ వరకు 5-10 మినిట్స్ వరకు మూత పెట్టేసి సిమ్లో ఉడకబెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టాలి, స్టవ్ మీద ఉడకబెట్టుకోవడం కాదు, సిమ్లో పెట్టేసుకోవాలి. ఆ ఫ్లేవర్ వాటికి పట్టింది బాగా అనుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో మనం ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూరని మిక్సీలో వేసేసుకోండి. మీకు కొంచెం గట్టిగా ఉందనుకుంటే కొంచెం లూజ్గా వాటర్ వేసి మిక్సీ వేసేసుకోండి. మీరు రుబ్బగలరు అనుకుంటే చక్కగా రుబ్బేసుకుని వేసుకోండి. రుబ్బితే ఏంటంటే కొంచెం కొన్ని ఆకులు నల్లగవు కదా, అందుకే నేను మిక్సీలో వేస్తాను. ఈజీ ప్రాసెస్ అనమాట. ఓకే, ఇది కొంచెం మొత్తం ఆ ఫ్లేవర్ అంతా రొయ్యలకి అంటే వరకు ఉంచేసి ఒక 10 మినిట్స్ ఉంచేసి తర్వాత గోంగూర వేసేద్దాం. ఇంకా మన కర్రీ రెడీ అయిపోయినట్టు. ఇంకా రెడీ అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది ఓపెన్ చేయగానే. ఇప్పుడు అయిపోయింది, చక్కగా ముక్కకు పట్టేసి ఉంటాయి. గోంగూర మిక్సీలో వేసేసాను కదా, చక్కగా అందులో వేసేసుకున్నాను. గోంగూర వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు మనం మూత పెట్టి ఉడికించేసుకోవాలి. 10 మినిట్స్ అయిపోయాక కర్రీ అయిపోతుంది. కర్రీ అయిపోయింది అని ఎలా తెలుసుకోవాలంటే కొంతసేపటి తర్వాత ఆయిల్ కొంచెం బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆ ఆయిల్ బయటకు వచ్చింది అంటే ఇంకా మనకి కర్రీ అయ్యే టైంలోనే మనం కొంచెం సాల్ట్ టేస్ట్ చూసుకుని ఉందో లేదో, సరిపోయిందో ఎక్కువ ఉందో లేదో చూసుకుని ఇప్పుడే వేసేసుకుంటే సరే. కొంచెం సాల్ట్ పడుతుంది. గోంగూర ఎంత పుల్లగా ఉందంటే అంత పుల్లగా ఉంది. కొంచెం సాల్ట్, ఒక్క స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. నాకు తెలిసి ఇప్పటికి ఇది 4th స్పూన్ అయి ఉంటుంది. ఇంకా కొంచెం వేస్తా. చాలా పుల్లగా ఉంది గోంగూర. స్లోగా కలుపుకోండి. మూత పెట్టేసుకుని ఉడికిచ్చేసుకోండి. మీరు వండుకునే క్వాంటిటీని బట్టి ఎంతసేపు పడుతుంది అనేది తెలుస్తుంది. నాకైతే ఈ క్వాంటిటీకి ఒక 10-15 మినిట్స్ మూత పెట్టుకుని ఉడికించేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇంకా మన కర్రీ రెడీ అయిపోయింది. చక్కగా ఎగిరిపోయింది. అదిగోండి ఆయిల్ కూడా నెల బయటకు వచ్చేస్తుంది. చక్కగా ఇట్లా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఒక్కసారి ఆయిల్ బయటకు వచ్చింది అంటే ఇంకా కర్రీ అయిపోయినట్టే. ఇందాక నుంచి మా పిల్లలు పాపం వెయిట్ చేసేస్తున్నారు, అమ్మ కర్రీ అయిందా అని. ఇంకా బయట వర్షం పడుతుంది, ఇంట్లో గోంగూర పచ్చి రొయ్యలు తింటూ ఎంజాయ్ చేస్తాము. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మీరు కూడా ఈ రెసిపీని కుక్ చేసుకుని ఎలా ఉందో నాకు కమెంట్స్లో పెట్టండి. చాలా వేడిగా ఉంది. ఇప్పుడు టేస్ట్ చేయాలంటే మా పిల్లలు అక్కడ ఆగట్లేదు. మేము అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం. బాయ్.